అర్చక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కళ్యాణ వేడుకల్లో నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కాటా శ్రీనివాస్ గౌడ్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మరియు భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. మరి అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ఈరోజు పెద్ద ఎత్తున కళ్యాణం మనం నిర్వహించుకోవడం జరిగింది. ఉదయాన్నే అగ్నిగుండాలు కంప్లీట్ చేసుకొని 11:45 కళ్యాణం స్టార్ట్ అయింది. 1:30 కళ్యాణం కంప్లీట్ అయింది. పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ నుంచి కాటా శ్రీనివాస్ గారు కానీ, మరి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మరి నవీన్ యాదవ్ అన్నారు, మరి అదేవిధంగా మరి మైనంపల్లి హనుమంతరావు కానీ చాలామంది పెద్ద ఎత్తున ప్రముఖులు, రాజకీయవేత్తలు కళ్యాణానికి వచ్చి ఆశీర్వాదం పొందడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఈ కళ్యాణోత్సవం, ఈ బ్రహ్మోత్సవాలను దృష్టికి తీసుకొచ్చని చెప్పేసి ఆలయ చైర్మన్గా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం మండలంలో మున్సిపాలిటీలో మరియు కొత్తపల్లిలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో, గవర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు గత సంవత్సరంలో మమ్మల్ని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో అందరూ నాయకులు, కార్యకర్తలు వీరభద్ర దర్శనం జరుగుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇక్కడ ఒక దేవాలయం, ఒక చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం, వేల సంవత్సరాలతో నిర్మించినటువంటి దేవాలయం కాబట్టి మరి ఇక్కడ ఖచ్చితంగా భక్తులందరూ కూడా మరి బ్రహ్మోత్సవాలు అనేవి కాదు, మరి నిరంతరం రోజు కూడా మరి వేలాదిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటాం. మన రాష్ట్రం నుంచి కాదు, పక్క రాష్ట్రం నుంచి. నమస్తే. ఈరోజు గుమ్మడిదాల్ మున్సిపాలిటీలో వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. పెద్దల స్థానిక నాయకులు, పెద్దలు, ఆలయ చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి అన్న, కమిటీ మెంబర్స్, డైరెక్టర్స్, స్థానిక సర్పంచ్లు, పూర్వం సర్పంచ్లు, పెద్ద మనుషులందరూ ఆహ్వానం మేరకు ఈరోజు మొదటిసారిగా టెంపుల్కి రావడం జరిగింది. ఈ టెంపుల్ వాతావరణం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమైనటువంటి టెంపుల్ అంట.
ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి ఎంతని చెప్పి అంటే బలంగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ ప్రాంత భక్తులందరికీ బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి, వీరభద్ర స్వామి పవిత్రమైనటువంటి ఒక ఆలయము, పురాతనమైనటువంటి ఒక ఆలయము, ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయము. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి గిట్ట ఈ ఆలయానికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దాతలు గిట్ట చాలా మంది దీనికి సహకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మాణ దశలో ఉన్నది. ఇంకా నిర్మాణం చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేసి ఇంకా భక్తులకు అనుకూలంగా సౌలతులు ఉండే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి స్థానిక నాయకులతో కలిసి చర్చించి, దాతలతో, పరిశ్రమలతో చర్చించి తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెడతామని తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి సన్మానించి